మీ చరిత్ర మార్చే ఒక మాట చెప్తాను. అదేంటంటే, వేకువనే లేచి మీ బాధల్ని, కష్టాలని, ఇరుకుల్ని, ఇబ్బందుల్ని, మీకున్న సమస్యల్ని దేవునితో చెప్పుకుంటే, దేవుడు వేకువజామున చేసినటువంటి ప్రార్థన అంగీకరిస్తాడు. దేవుడు ఆలకిస్తాడు. ఆలకించి మీ ప్రతి కన్నీటిని, మీ ప్రతి బాధని, మీ ప్రతి ఇరుకుల్ని, ఇబ్బందుల్ని తొలగిస్తాడు ఆయన. మీ చరిత్రనే మార్చేస్తాడు. ఎవరైతే ఎన్నిక లేని వారిగా ఉన్నారో, ఎవరైతే ఎన్నిక లేకుండా పిలవబడుతున్నారో, సమాజంలో గౌరవం లేకున్నారో, వారు లేచి ఉదయాన్నే లేచి ప్రార్థన చేయండి, కార్యాలు జరుగుతాయి. ఒకవేళ కార్యం జరగకపోతే దేవుడు అనేకమైనటువంటి వారికి కార్యాలు చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంది. మోషే లేచాడు, యెహోషువ లేచాడు, ఉదయకాలాన్ని లేచి ప్రార్థన చేశాడు. ఎన్నో అద్భుతాలు జరిగినట్టుగా మనం చరిత్రలో చూస్తాం. ఎంతమంది ఎక్కువ జామున లేచి ప్రార్థన చేస్తున్నారో కామెంట్ చేయండి. మీరు అసలు ప్రార్థిస్తున్నారా లేదా?